హాయ్ వెల్కమ్ టు అందం ఆభరణం. ఈరోజు మనం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఉన్నాం. మరి డైమండ్ నెక్లెస్లో బ్యూటిఫుల్ కలెక్షన్ మన కోసం రెడీగా ఉంది. మరి ఆ కలెక్షన్ అంతా చూసేయాలంటే లెట్స్ స్టార్ట్ అందం ఆభరణం. సో ఈరోజు మరి డైమండ్ నెక్లెస్లో ఉన్న ఎక్సలెంట్ డిజైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ అండి. హలో మ్యామ్, వెల్కమ్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు డైమండ్ నెక్లెస్లు చూస్తున్నాం కదా కంప్లీట్గా. అవునండి. ఓకే, వీటిలోని ఫస్ట్ డిజైన్ ఏం తీసుకుందాం? డెఫినెట్లీ ఇప్పుడు ఒకటి ఎమరాల్డ్స్లో ఒక బ్యూటిఫుల్ సెట్ నేను చూపిస్తున్నానండి. టోటల్లీ ప్లెయిన్ డైమండ్స్ వచ్చాయన్నమాట. జస్ట్ సెంటర్లో చేంజబుల్ వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ ఏదైనా మార్చుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది చేంజబుల్ తీసుకున్నారు అయితే. ఓకే, అయితే ఇక్కడ మనకి అయితే ఎమరాల్ తీసుకున్నారా, అదర్వైజ్ కావాలనుకున్న వాళ్ళు రూబీ కూడా తీసుకోవచ్చు. అయితే మిగతా అంతా చూస్తున్నట్లయితే ఈ స్టోన్స్ అన్నీ కూడా డైమండ్స్ వచ్చేసాయి. కంప్లీట్ డైమండ్స్లోనే ఈ డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు. అయితే ఇది కొంచెం గ్యాప్స్ తీసుకుని మొత్తం అంటే కంప్లీట్గా ఫిల్ చేయకుండా కొంచెం గ్యాప్స్ తీసుకుంటే కొంచెం బ్రాడ్గా వచ్చేలాగా డిజైన్ తీసుకున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇలా గ్యాప్స్ ఇవ్వడంతో డిజైన్ మనకు కొంచెం క్లియర్గా తెలుస్తుంది. అక్కడ డైమండ్స్ కూడా మనం కొంచెం పెద్ద సైజే యూస్ చేస్తాం అనమాట. అది క్లియర్గా తెలియడానికి కొంచెం గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ. ఓకే ఓకే. అయితే దీనికి ఇక్కడ చిన్న చిన్న లింక్స్ కూడా ఇచ్చారేంటి ఇటు సైడ్? అంటే ఇక్కడ మనం ఈ హ్యాంగింగ్స్ చూస్తున్నాం కదా, ఒకవేళ మనకి హ్యాంగింగ్స్ ఇంకొంచెం పై వరకు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇక్కడ ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఛాన్స్ ఆల్రెడీ రెడీగా ఇచ్చేసారు. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా హ్యాంగ్స్ చేసుకోవచ్చు, ఏమైనా డ్రాప్లెట్స్లో ఇచ్చుకోవచ్చు. అయితే ఈ కిందకి వచ్చేసరికి మాత్రం ఇవి రెండు కూడా ఇటు సైడ్ అటు సైడ్ కూడా సౌసీ పాల్స్ని ఇచ్చారు. మిడిల్లోకి వచ్చేసరికి మాత్రం ఒక బ్యూటిఫుల్ లాకెట్ ఇచ్చారండి, చాలా గ్రాండ్గా కనిపించేలాగా. అది కూడా కొంచెం ఎంబోజ్ అవుతూ వచ్చింది డిజైన్. మిగతా అంతా కూడా ఒక లీఫ్ స్టైల్లోనే డిజైన్ తీసేసుకుని ఇందులో కూడా కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. అయితే స్టోన్ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ డైమండ్స్ యూస్ చేయడం జరిగింది ఇందులో. కింద కూడా డ్రాప్లెట్స్ లాగా ఎక్కువగా కాకుండా కొంచెం గ్యాప్ తీసుకుంటూనే ఇక్కడ కూడా ఇచ్చేసారు సౌసీ పర్ల్స్. ఓకే, ఇది ఆల్మోస్ట్ చేంజబుల్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ లో కూడా ఉంటుంది. ఓహో, ఈ చేంజబుల్, ఇవి కూడా చేంజబుల్ వచ్చేసాయట. అయితే సేమ్ స్టైల్లోనే తీసుకున్నారు, సేమ్ ఎగ్జాక్ట్ దీని మ్యాచింగ్ లోనే ఇయర్ రింగ్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ హ్యాంగింగ్ స్టైల్లో తీసుకున్నారు. సౌసీ పర్ల్స్ డ్రాప్లెట్స్ లా ఉన్నాయి. ఇది 3/4 లా కూడా యూస్ చేసుకునేలాగా ఇచ్చేసారు డిజైన్ కదా. ఓకే, ఎందుకంటే ఇక్కడ సన్న చైన్ కాకుండా మనకి ఇలా బ్రాడ్ గా వచ్చింది కాబట్టి ఇది 3/4 కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా. సో ఈ టోటల్ సెట్ వచ్చేసి 110 గ్రామ్స్ దీని లోపల గోల్డ్ ఉంది. డైమండ్స్ విషయానికి వస్తే 15 క్యారెట్స్ ఉంది. నెక్స్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ రూబీ సెట్ చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ సెట్. ఇక్కడ మనకి సైడ్ లో హాఫ్ పికాక్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇటోటి అటోటి, అటువైపు కూడా, ఇటువైపు రెండు వచ్చాయి, అటువైపు రెండు వచ్చాయి అనమాట. ఓకే, పీకాక్స్ ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. అంటే దాన్ని ఐ ప్లేస్ లో మాత్రమే చిన్న రూబీ ఇచ్చామన్నమాట. మిడిల్ లోకి వచ్చేసరికి మాత్రం ఇది చేంజబుల్ కదా. చేంజబుల్. ఓకే, చేంజబుల్ లో ఇక్కడ రూబీస్ తీసుకున్నారు, ఇక్కడ కూడా చేంజబుల్ ఇచ్చారా? అవునండి. ఓకే, చేంజబుల్ లోనే ఇక్కడ కూడా తీసుకున్నారు. అయితే రెండింటి కాంబినేషన్ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రూబీ, ఇక్కడ ఎమరాల్డ్, ఈ స్టైల్లో తీసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి ఈ డిజైన్ చూస్తున్నట్లయితే ఫ్లెక్సిబుల్ గానే ఉంది. దట్టు ఈ డిజైన్ అంతా లీఫ్ స్టైల్లోనే తీసుకున్నారు. 2 సైడ్స్ లీఫ్ స్టైల్ తీసేసుకుని మిగతా అంత మిడిల్ లోంచి ఏమో ఒక 4 స్టోన్స్ అటాచ్మెంట్ వచ్చినట్లు వచ్చింది. దానికేమో అటు ఇటు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా మొత్తం ఫ్లోరల్ డిజైన్ స్టైల్లోనే కనిపిస్తోంది. మిడిల్లోకి వచ్చేసరికి ఇందాక చూసినట్లుగా పీకాక్ స్టైల్ వచ్చింది. అండ్ కిందకు వచ్చేసరికి ఇంకొక లాకెట్ కూడా ఇచ్చారు, అది కూడా ఎంబోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా సౌసీ పర్ల్స్ని చూస్తున్నాము. ఇక్కడ డ్రాప్లెట్స్ లాగా సౌసీ పర్ల్స్ ఇచ్చారు. అయితే ఇదే సౌసీ పర్ల్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా ఇచ్చామంటే ఇంకా చాలా బ్రాడ్గా కనిపిస్తుంది మనకి నెక్లెస్ కూడా. సో ఇక్కడ మాత్రమే ఇచ్చారు. సో ఈ స్టైల్లో తీసుకున్నారు కాబట్టి కొంచెం సింపుల్ స్టైల్లో ఇక్కడ నుంచి ఇచ్చారు. మొత్తం హ్యాంగింగ్స్ కావాలనుకున్న డ్రాప్లెట్స్ మొత్తం సౌసీ పర్ల్స్ ఇచ్చుకున్నట్లయితే సేమ్ ఎగ్జాక్ట్గా డైమండ్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి బాగా హెవీ లుక్ కూడా కనిపిస్తుంది అలా అయితే. ఓకే, ఇందులో కూడా పీకాక్ స్టైల్ కనిపిస్తుంది మనకి. లాకెట్లో కూడా పీకాక్స్ అటు ఇటు వచ్చాయి, మిగతా అంతా కూడా ఆ లీఫ్ స్టైల్ డిజైనే తీసేసుకున్నారు. జనరల్గా అయితే డైమండ్ నెక్లెస్లు కానీ సెట్స్ ఏవైనా చూసినట్లయితే దాంట్లో మనకి అంటే గోల్డ్ ఫినిషింగ్ కాకుండా కొన్ని వాటికైతే ఇటాలియన్ వర్క్మెన్షిప్ ఉన్న వాటికైతేనేమో పర్టికులర్ మనం వాటికి రోడియం పాలిష్ చేస్తాం అనమాట. సో దట్ అప్పుడు ఏమవుతుంది, ఆ సైడ్లో ఉన్న రోడియం కారణంగా డైమండ్ సైజ్ కనుక చిన్నగా ఉన్నా సరే మనకి పెద్ద సైజ్ లాంటి అపియరెన్స్ వస్తుంది అనమాట. కానీ ఇది ఇటాలియన్ వర్క్మెన్షిప్ కాదనమాట, నార్మల్ వర్క్మెన్షిప్ ఉంది. ఇక్కడ ఇయర్ టాప్స్ చూస్తున్నాం, హ్యాంగింగ్స్ తీసుకున్నారు. సేమ్ కాంబినేషన్ వచ్చింది. అంటే మిడిల్లో ఓవెల్ షేప్లో వచ్చిన రూబీని మనం కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, రిమూవబుల్ అది. అండ్ పైన కూడా ఒక పీకాక్ని ఇచ్చారు. కాకపోతే ఇక్కడైతే స్టోన్స్ అంటే రూబీ స్టోన్ అలా ఏం పర్టికులర్గా ఇవ్వకుండా మొత్తం డైమండ్స్ని ఇచ్చేసారు. అండ్ ఒక 3 స్టెప్స్ టైప్లో తీసుకున్నారు కదా. కింద కూడా ఒక సౌసీ పాల్ డ్రాప్లెట్ లాగా ఇచ్చారు, నార్మల్ సైజ్
సైజులో తీసుకున్నారు. దానిపైన కూడా చిన్న క్యాప్లో వచ్చి దాని మీద కూడా మనకి డైమండ్స్ వచ్చేసాయి. ఓకే, ఇది ఎంత ఉంటుంది వెయిట్? అంటే గోల్డ్ 115 గ్రామ్స్ ఉన్నది, డైమండ్స్ వచ్చేసి మామూలుగా 16 క్యారెట్స్ ఉంది లోపల. సో నెక్స్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ చూపిస్తున్నానండి. 2 స్టెప్స్ వచ్చింది అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి మామూలుగా. సో ఇది కూడా సేమ్ ఇదివరకు మనం చూసిన సెట్స్ మాదిరిగా ఇది కూడా చేంజబుల్ సెట్ అనమాట మామూలుగా. ఓకే, స్టార్టింగ్ లో అయితే ఒక సింగిల్ స్టోన్ తో కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఒక లైన్ తీసుకుని దానికి ఎక్స్టెన్షన్ ఏమో ఒక లీఫ్ స్టైల్లో, వెరీ స్మాల్ లీఫ్ స్టైల్లో తీసేసుకున్నారు. అందులో కూడా సింగిల్ స్టోన్స్ ఇచ్చేసారు. సింగిల్ స్టోన్స్ వచ్చాయి. ఓకే, అయితే అది ఒక 2 లైన్స్ టైప్ లో కనిపిస్తుంది. ఇది మిడిల్ అంటే స్టార్టింగ్ లో వచ్చిన ఒక నెక్లెస్ టైప్ లో తీసుకుని దీనికి ఇక్కడ నుంచి ఇంకొక ఎక్స్టెన్షన్ ఇంకొకటి వచ్చేసింది మనకి. అయితే మొత్తం కలిపి ఒకటే నెక్లెస్, బట్ చాలా బ్రాడ్గా కనిపించేలాగా అండ్ సీ త్రూ మళ్ళీ మనకి వెనకాల ఏదైతే బాడీ పార్ట్ ఉంటుందో అది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని పక్క నుంచి కూడా ఇంకొక చైన్ వస్తుంది ఇట్లా. అయితే ఇందులో కూడా సేమ్ స్టైల్లోనే ఇంకొక అంటే ఒక స్టోన్తో పాటు ఒక లీఫ్ స్టైల్ తీసుకుని దాంతోపాటుగా ఇంకొక చిన్న కర్వ్ లాగా తీసుకున్నారు చూడండి, అది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ తీసుకున్నారు అనమాట. అయితే ఇక్కడ నుంచి వచ్చేసరికి మాత్రం సౌసీ పర్ల్స్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా గోల్డ్కి దగ్గరలో కాకుండా ఇవి కొంచెం వైట్ కలర్లోనే తీసుకున్నారు కదా. క్రీమ్ కలర్ ఎక్కువగా యూస్ చేస్తారు అన్నమాట డైమండ్ సెట్స్లో. కానీ ఇక్కడ ఈ సెట్ లోపల మొత్తం ఎక్కడ మనకి రోడియం వర్క్ లేదు, కేవలం డైమండ్స్ వచ్చాయి. సో డైమండ్ కి సూటబుల్ ఉండాలని చెప్పేసి టోటలీ వైట్ కలర్, మిల్కీ వైట్ కలర్ పర్ల్స్ దీని లోపల ఎక్కువగా యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి ఈ కర్వ్ ఏదైతే వచ్చిందో ఆ ఎక్స్టెన్షన్ తో పాటుగా ఇంకొంచెం బ్రాడ్ గా కనిపించడం కోసం సౌసీ పర్ల్స్ ని కూడా తీసేసుకున్నారు. అయితే ఈ రీసెంట్ గా వచ్చే ఏ మోడల్స్ కైనా కానీ ఎక్కువగా ఈ సౌసీ పర్ల్స్ ని చూస్తున్నాం. అవి చాలా మాక్సిమం 100% సెట్స్ కి అయితేనేమో అవే యూస్ చేస్తాం. ఇదివరకు మామూలుగా మనకి ఎలాగైతే కెంపుల్ పచ్చలు ఎక్కువ యూస్ చేసేవాళ్ళు అనమాట. అలా కాకుండా కొంచెం కస్టమర్ టేస్ట్ కూడా కొంచెం మారడంతో ఇంకా సౌసీ పర్ల్స్ ని ఎక్కువగా యూస్ చేస్తున్నాం. ఓకే, అయితే ఈ సౌసీ పర్ల్స్ కి కూడా డ్యూరబిలిటీ బాగానే ఉంటుందా? చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ముఖ్యంగా ఇది దీనికి ఇంత ప్రాధాన్యత దొరకడానికి కారణం దాని సైజ్ అనమాట. ఆ సైజ్ కారణంగానే దానికి ఎక్కువగా కస్టమర్స్ ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే, స్టార్టింగ్ లో ఒక లాకెట్ లాగా వచ్చి ఇక్కడ కూడా ఇంకొక పెండెంట్ లాగా ఈ 2 పెండెంట్స్ టైప్ లో స్టైల్ తీసుకున్నారు. ఇవి చేంజబుల్ అయినా? రెండు చేంజబుల్. ఇయర్ రింగ్స్ లో ఉన్నది మటుగా చేంజబుల్ కాదు. అది ఒకవేళ కావాలంటే చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ చాలా చిన్నగా ఉంది, అప్పుడు మనకి ఎమరాల్డ్ కొంచెం పెద్దగా తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మంచిగా ఎంబోజ్ అయ్యి పైకి వచ్చేసరికి మనకి అప్పుడే తీసుకుంటే ఇంకొంచెం బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని లోపల గోల్డ్ వెయిట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ప్లస్ నెక్లెస్ మొత్తం కలుపుకొని 106 గ్రామ్స్ దీని లోపల గోల్డ్ ఉన్నది. డైమండ్స్ వచ్చేసి 13 క్యారెట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, అయితే ఇక్కడ ఏదైతే స్టైల్ చూస్తున్నామో ఇక్కడ దానికి ఇయర్ రింగ్స్ మాత్రం ఆ మ్యాచింగ్లో తీసుకున్నాం. బట్ కింద ఉన్న పెండెంట్ స్టైల్లోనే ఇక్కడ తీసుకున్నారు. ఒక ఫ్లోరల్ డిజైనే వచ్చేసింది అని చెప్పొచ్చు. కింద కూడా ఒక సౌసీ పర్ల్ డ్రాప్లెట్లు ఇచ్చి దాని మీద కూడా ఒక కప్ లాగా వచ్చేసింది. దాని మీద కూడా ఈ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసారు. నెక్స్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తాను. అంటే నాట్ లైక్ చోకర్ అనుకోండి. ఓకే, నెక్లెస్ ప్లస్ చోకర్ ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. క్లోజ్ టు నెక్ వస్తుంది. బ్రైడల్ పీస్ చాలా ఎక్సలెంట్ పీస్. దీని లోపల ఎక్కువ మట్టుగా అయితే మనకి ఎమరాల్డ్ స్టోన్స్ ఎక్కువ డామినేట్ అవుతాయి. ఓకే, ఇందాక నుంచి తీసుకున్న సెట్స్ లో 1 or 2 స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ మాత్రం ఎక్కువ తీసుకున్నారు. అండ్ అది కూడా ఈ స్క్వేర్ కట్ తీసుకున్నారు. ఈ మొత్తం స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ అన్ని కూడా చేంజబుల్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చేంజబుల్. అంటే ప్రతి పీస్ కి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కి మనకి బ్యాక్ సైడ్ నుండి స్క్రూ వస్తుంది అన్నమాట. సో ప్రతి పీస్కి కూడా మామూలుగా ఇండివిజువల్గా మనకి స్క్రూస్ వస్తాయి. సో స్క్రూస్ రావడంతో దీన్ని మనం మార్చుకోవడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ వెయిట్ పరంగా చూసినట్టయితే దీంట్లో గోల్డ్ వచ్చేసి 155 గ్రామ్స్ ఉన్నది. అండ్ డైమండ్స్ వచ్చేసి అరౌండ్ 16 క్యారెట్స్ ఉన్నాయి దీంట్లో. అయితే ఈ కింద చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా సౌసీ పర్ల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు. ప్రతి సౌసీ పర్ల్కి కూడా దానిపైన ఒక క్యాప్ లా వచ్చింది. ఆ క్యాప్స్కి కూడా మొత్తం అన్ని మళ్ళీ డైమండ్స్ వచ్చేసాయి. ఓకే, మిడిల్లోకి వచ్చేసరికి ఇంకొంచెం లెంతీగా తీసుకున్నారు. ఇక్కడ నుంచి కూడా అన్ని సౌసీ పర్ల్స్ వచ్చాయి. అదర్వైజ్ ఈ మధ్యలో ఇక్కడ మళ్ళీ స్టోన్స్తో పాటునే ఇచ్చారు కదా, అంటే డైమండ్స్తో ఇచ్చిన హ్యాంగింగ్స్ ఇచ్చారు. అలాంటి డ్రాప్లెట్స్ కాకుండా ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా మొత్తం అన్ని సౌసీ పర్ల్స్ కావాలనుకున్నా తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇయర్ టాప్స్ కూడా హ్యాంగింగ్స్ వచ్చాయండి. అదర్వైజ్ ఇందులో జుమ్కీస్ కావాలనుకున్నవన్నీ మనకి సేమ్ మ్యాచింగ్ ఉంటాయి. ఇది చేంజబుల్ చెప్పండి. ఓకే, ఇది కూడా చేంజబుల్లే. సో ఈ స్టోన్ కూడా మనం కావాలనుకుంటే చేంజ్ చేసేసుకోవచ్చు. కింద మాత్రం సౌసీ పర్ల్ డ్రాప్లెట్ లాగా యాజ్ ఇట్ ఈస్గా దేనికి సూట్ అయ్యేలాగే ఇచ్చేసారు. డిజైన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని వర్క్ దాంట్లో ఉన్న వర్కే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ నేను మీకు ఒకటి బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నాను.
వావ్ 3/4 స్టైల్లోనే ఉంది. ఓకే అంటే నాట్ టోటల్లీ నెక్ పీస్ కాకుండా టోటల్లీ హ్యాంగింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకే అయితే ఇది అసెండింగ్ ఆర్డర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం సన్నగా ఉంది డిజైన్, ఇక్కడికి వచ్చేసరికి బాగా బ్రాడ్ అయింది మంచిగా. ఓకే అయితే స్టార్టింగ్లో వచ్చిన డిజైన్ చూసినట్లయితే అంటే ఒక స్టోన్స్తోనే అంటే ఆ డైమండ్స్లోనే కొంచెం వేవ్స్ టైప్ డిజైన్ తీసేసుకుని బయటకు వచ్చేసరికి ఇదంతా ఇది జాలీ వర్క్. జాలీ వర్క్ ఓకే జాలీ వర్క్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఈ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, జాలీ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. అయితే ఎస్పెషల్లీ ఏ నెక్లెస్లకైనా ఈ జాలీ వర్క్ వచ్చిందంటే అది కొంచెం గ్రాండ్గానే కనిపిస్తుంది. ఆ డిజైన్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఎవరికైనా సెట్ అవుతుంది, ఈజీగా యాప్ట్ అయ్యేలాగా ఉంటుంది డిజైన్. ఓకే ఈ అవుటర్ లైన్ చూసినట్లయితే ఇవన్నీ కూడా లోటస్ ఫ్లవర్స్ని తీసుకున్నారు. లోటస్ ఫ్లవర్స్ కంప్లీట్ స్టోన్స్ అని వెరీ టైనీ డైమండ్స్. ఓకే టైనీ డైమండ్స్ని తీసుకున్నారు. మిడిల్లో అయితే మాత్రం కొంచెం బిగ్ సైజ్. ఓకే ఇక్కడ వరకు మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం లైట్గా ఒక కర్వ్ టైప్లో డిజైన్ తీసేసుకున్నారు. ఇటు నుంచి కూడా సేమ్ అదే వర్క్మెన్షిప్ కనిపిస్తుంది. మిడిల్లోకి వచ్చేసరికి మాత్రం ఎంబోజ్ అవుతూ ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. స్టెప్ బై స్టెప్ అంటే ఒక 2-3 స్టెప్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట ఈ ఫ్లవర్ డిజైన్ కూడా ఎంబోజ్ అవుతూ వచ్చి. దీనిపైన ఇది కూడా అటాచబుల్ కదా, చేంజబుల్. ఓకే చేంజ్ చేసుకోవచ్చు ఈ స్టోన్, అండ్ ఇది కూడా చేంజబుల్. ఓకే చేంజబుల్లోనే ఒక 2 స్టోన్స్ ఇచ్చారంటే ఒకటి ఎమరాల్డ్ అండ్ ఇంకోటి రూబీ ఇచ్చారు. సో కావాలనుకుంటే 2 సేమ్ పెట్టుకోవచ్చు. అండ్ దీనికి కూడా కంప్లీట్గా అన్ని సౌసీ పాల్స్నే డ్రాప్లెట్స్ లాగే ఇచ్చేసారు. ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అంతా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో ఇక్కడ మనం చూస్తున్నాం కదా బుట్టలు ఇచ్చారన్నమాట. ఇందాక నుంచి కొన్ని కాంబినేషన్లో మనకి జుమ్కీస్ రాలేదు ఈ సెట్స్లో, బట్ దీంట్లో మాత్రం జుమ్కీస్ వచ్చాయి. అయితే కంప్లీట్గా అన్నీ కూడా డైమండ్స్లో ఇచ్చేసారు. డైమండ్స్తో పాటు ఈ పైన చూసినది ఇది చేంజబుల్. ఓకే చేంజబుల్లో ఎమరాల్డ్ తీసుకున్నారు. అదర్వైజ్ కావాలనుకుంటే రూబీ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అయితే కింద అన్నీ కూడా ఈ డైమండ్స్తో ఇచ్చారండి. ప్లెయిన్ బాల్స్ జనరల్గా వచ్చేస్తుంటాయి, లేదంటే రూబీ ఎమరాల్డ్ ఈ కాంబినేషన్లో వస్తాయి. అయితే ఇక్కడ కూడా మొత్తం అన్ని డైమండ్స్నే డ్రాప్లెట్స్లో ఇచ్చారు. ఓకే అయితే ఈ ప్లేస్లో కావాలనుకుంటే సౌసిపాల్ డ్రాప్లెట్స్ని కూడా తీసుకోవచ్చు కొంచెం హెవీగా కనిపించాలి అనుకుంటే. ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? అంటే గోల్డ్ అయితే 180 గ్రామ్స్ ఉంది, అంటే డైమండ్స్ వచ్చేసి 23 క్యారెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను మీకు బ్యూటిఫుల్ సెట్ చూపిస్తున్నాను మేడం. ఓకే అగైన్ ఇది రోడియం పాలిష్తో వచ్చింది. ఇది రోడియం పాలిష్ వచ్చింది. ఇందాక మీరు అడిగారు కదా, సో అలాంటి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. అండ్ వెయిట్ పరంగా అయితే చాలా తక్కువ ఉందన్నమాట, చాలా లైట్ వెయిట్, జస్ట్ 75 గ్రామ్స్ ఉన్నది. ఇది 75 గ్రామ్స్. 75 గ్రామ్స్లో ఉన్నది. డైమండ్స్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 9 క్యారెట్స్. 9 క్యారెట్స్ తీసుకున్నారు. తక్కువ వెయిట్లోనే చేశారనమాట. ఓకే ఓకే అయితే ఇది చాలా సింపుల్ నెక్లెస్ తీసుకున్నారు, బట్ ఉండడానికి మాత్రం మనకి బ్రైట్గా కనిపిస్తుంది, ఎందుకంటే రోడియం పాలిష్తో వచ్చింది కాబట్టి. ఈ డిజైన్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఒక స్టోన్తో సింగిల్ లైన్ తీసుకున్నారు, దానికి ఎక్స్టెన్షన్ ఒక చిన్న లీఫ్లా ఇచ్చి ఆ తర్వాత ఈ ఎక్స్టెన్షన్ చూసినట్లయితే అయితే అవుటర్ లైన్ ఒక కర్వ్స్ టైప్లో డిజైన్ తీసేసుకుని మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా మనకి డైమండ్సే వచ్చేసాయండి. అయితే మిడిల్లో మాత్రం ఇది చేంజబుల్లా ఇచ్చినవి? చేంజబుల్. ఓకే చేంజబుల్లో మనం చూస్తున్నది అయితే మాత్రం ఎమరాల్డ్ కాంబినేషన్ చూస్తున్నాము. అయితే కావాలనుకుంటే రెడ్ కలర్లో అంటే రూబీస్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదా అదర్వైజ్ దీంట్లోనే సేమ్ స్టోనే వైట్ కలర్ కావాలనుకున్న గోల్డ్ అదే డైమండ్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఇవి చేంజబుల్లో ఇచ్చేసారు. కింద ఒక బ్యూటిఫుల్ లాకెట్ ఇచ్చారండి, అంటే కొంచెం లైట్ వెయిట్లోనే వచ్చింది కాబట్టి చాలా సింపుల్గా ఉంది ఇది కూడా. అయితే ఇది కూడా ఒక ఫ్లోరల్ టైప్ డిజైన్ తీసేసుకుని ఇది చేంజబుల్ ఇచ్చారు. దాంతోపాటుకి ఇక్కడ సౌసీ పాల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు. ఎవ్రీ సౌసీ పాల్కి దానిపైన క్యాప్స్ వచ్చాయి, అండ్ అలాంగ్ విత్ ఈ డైమండ్స్ కూడా వచ్చేసాయి, దానికి కూడా ప్రతి దానికి వచ్చాయి అలాగే. ఓకే ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో ఇక్కడ ఈ ఇయర్ టాప్స్ కూడా చూస్తున్నాయి, ఇవి హ్యాంగింగ్స్ తీసుకున్నారు. అదర్వైజ్ కావాలనుకుంటే మనకి ఇంకొంచెం స్టడ్ స్టైల్లో కావాలనుకున్న ఆ స్టైల్లో కూడా తీసుకోవచ్చు, అదర్వైజ్ బుట్టలు టైప్ కావాలనుకున్నా కానీ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇవి చేంజబుల్ ఉంటాయా? చేంజబుల్ అండి. ఓకే ఇక్కడ కూడా కిందది ఓకే కావాలనుకుంటున్నాను. ఓకే కింద కూడా సౌసిపాల్ డ్రాప్లెట్స్లో ఇచ్చేసి దానిపైన కూడా ఇది ఇచ్చేసారు డైమండ్స్తో పాటుగా ఒక చిన్న క్యాప్ వచ్చేసింది. ఓకే వెయిట్ అయితే మాత్రం 75 గ్రామ్స్ అన్నారు కాబట్టి ఈజీగా ఇలాంటి వాటిలో మనకి ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి. ఓకే ఆర్డర్ ప్రకారం అయితే ఇంకొంచెం లైట్ వెయిట్లో కూడా ఏమన్నా ట్రై చేయడానికి అవుతుందా? ట్రై చేయొచ్చు అండి, కానీ అప్పుడు ఏమవుతుందంటే లాకెట్ మనం ఇంత గ్రాండ్గా రాదనమాట, లాకెట్ సైజ్ కొంచెం తగ్గిపోతుంది ఇంకా అప్పుడు. వెరీ సింపుల్
చాలా సూపర్ నెక్లెస్ అండి. ఈ టైప్ డిజైన్ చూస్తే కొన్ని రౌండ్ షేప్లో వస్తాయి, ఇది మాత్రం ఇలా మనకి కొంచెం షేప్ కిందకి వచ్చేసరికి అసెండింగ్ డిసెండింగ్ స్టైల్లో కనిపిస్తోంది. వి షేప్ వస్తుంది లైట్గా, రైట్? ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ డిజైన్ అంతా కూడా లీవ్ స్టైల్లో వచ్చేసింది. ఒక 3 లైన్స్ స్టైల్లో తీసుకున్నారన్నమాట. 3 లైన్స్ కూడా లీవ్ స్టైల్లో తీసేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా కొంచెం బిగ్ స్టైల్లో అంటే మ్యాంగో స్టైల్ తీసుకున్నారు మిడిల్లోంచి. ఓకే, ఆ లీవ్ స్టైల్లోనే మ్యాంగో స్టైల్లో తీసుకున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా ఒకటే సైజులో వచ్చాయి డైమండ్స్. ఒక్కొక్క దాంట్లో 2 స్టోన్స్ కూడా వచ్చాయి. ఈ లీవ్ స్టైల్ ఏదైతే తీసుకున్నారో డిజైన్ ఇన్నర్ లైన్ లో ఉన్న వాటికైతే 2 వచ్చాయి. సెంటర్ లో మిడిల్ రో ఉంది కదా, దాంట్లో ఓన్లీ 1 డైమండ్ సింగిల్ వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి డైమండ్స్ వచ్చేసాయండి ఈ నెక్లెస్ లో. ఇక్కడ చూసినట్లయితే అంటే చేంజబుల్ ఇచ్చారు, చేంజబుల్ ఎమరాల్డ్ లో తీసుకున్నారు. అయితే ఎమరాల్డ్ కాంబినేషన్ డైమండ్ లో కూడా మనకి బాగా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడ కూడా స్క్వేర్ స్టైల్లో ఉన్నది తీసుకున్నారు అనమాట. స్క్వేర్ షేప్ లో ఉన్న ఒక ఎమరాల్డ్ తీసుకున్నారు. కిందకు వచ్చేసరికి కూడా డ్రాప్లెట్ ఏది ఇచ్చారంటే డైమండ్స్ తో పాటు ఇచ్చిన ఒక చిన్న టియర్ డ్రాప్ స్టైల్లో తీసుకొని ఇచ్చారు. దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో మనకి ఇక్కడ ఇయర్ టాప్స్ చూస్తున్నాము. పెద్ద మరీ లాంగ్గా కాకుండా అలాగనే చిన్న స్టడ్ స్టైల్లో కాకుండా మీడియం సైజులో తీసుకున్నారు. ఇది చేంజబుల్ ఇచ్చారా? కాదండి, ఓన్లీ సెట్టింగ్ చేశారు. ఓకే, సెట్టింగ్ చేసేసారు. సో ఇది ఫ్లోరల్ డిజైన్ తీసుకుని పైన స్టడ్, కింద వచ్చేసరికి మళ్ళీ ఇందులో డిజైన్ ఏదైతే ఉందో అలా స్టైల్ కనిపిస్తోంది. మిడిల్ ఏమో స్క్వేర్ షేప్లోనే తీసుకున్నారు. స్మాల్ సైజులో తీసుకున్నా కానీ ఎమరాల్డ్ని కొంచెం స్క్వేర్ స్టైల్లో తీసుకుని కిందకు వచ్చేసరికి అగైన్ ఇక్కడ చూస్తున్నట్లుగానే ఇక్కడ కూడా డైమండ్స్తో ఉన్నది ఒక చిన్న డ్రాప్లెట్లో ఇచ్చేసారు. ఎంత ఉంటుందండి వెయిట్? గోల్డ్ అయితే 82 గ్రామ్స్ ఉంది అండ్ డైమండ్స్ అయితే 9 క్యారెట్స్ ఉంది. సో నెక్స్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ చూపిస్తున్నాను మల్టీ కలర్లో అండి. ఓకే, ఈ స్టైల్ అయితే 3/4 స్టైల్లో కూడా కనిపిస్తుంది, క్లోజ్ టు నెక్ కాకుండా. ఓకే, ఇక్కడ చైన్ స్టైల్ కూడా కొంచెం ఫ్లోరల్ టైప్ డిజైన్లోనే తీసుకున్న ఒక రౌండ్ సర్కిల్స్ టైప్లో తీసేసుకుని చైన్ వరకు. ఇక్కడ నుంచి వచ్చేసరికి అంటే ఇది మనకి కాస్త ఫ్లెక్సిబుల్గానే కనిపిస్తుంది, బట్ మోడల్ చూస్తే మాత్రం ఒక స్టిఫ్ స్టైల్లో కనిపిస్తుంది, అంటే స్టిఫ్గా ఉండే టైప్లో కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇన్నర్ సైడ్లో మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా ఒక లైన్లో తీసేసుకున్నారు. సో ఇవన్నీ కూడా కంప్లీట్ స్టోన్స్తో ఫిల్ చేశారు. అండ్ అవుటర్ లైన్కి వచ్చేసరికి మాత్రం ఒక జిగ్జాగ్ స్టైల్ కనిపిస్తోంది. అంటే ఈ స్టైల్ని ఏమని చెప్పొచ్చు అంటే ఈ డిజైన్ని ఈ బయట బ్రాడ్ నెక్లెస్ అండి. ఓకే, బ్రాడ్ నెక్లెస్. ఇక్కడ నుంచి డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది మనకి. ఇక్కడ సన్నగా వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్రాడ్ వచ్చింది డిజైన్. ఇక్కడైతే మాత్రం అంటే స్టార్టింగ్లో చూసినట్లయితే ఒక చిన్న లీవ్ స్టైల్లో తీసుకుని అది మొత్తం ఎక్కువగా మనకి స్టోన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట, డైమండ్స్ అన్నీ. ఇక్కడ మంచి మాత్రం ఇవన్నీ కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఇచ్చారు డిజైన్. అయితే ఈ అవుటర్ లైన్లో కూడా ఇంకొక చిన్న లీవ్ స్టైల్లో తీసుకుని దానికి కూడా మొత్తం అన్ని స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అంటే మాత్రం సౌసీ పర్ల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు. ఇక్కడ నుంచి మాత్రమే స్టార్ట్ చేశారు. అదర్వైజ్ ఇంకా కావాలనుకుంటే కొంచెం బ్రాడ్గా ఇక్కడ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ సౌసీ పర్ల్స్ని డ్రాప్లెట్స్కి తీసుకోవచ్చు. ఇవి చేంజబుల్ కదా? చేంజబుల్ స్టోన్స్. ఓకే, చేంజబుల్ స్టోన్స్ తీసుకున్నారు. ఎంబ్రాయిడరీ అండ్ రూబీ కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చేసరికి లాకెట్ తీసుకున్నారు. ఈ లాకెట్ మరీ బిగ్ సైజులో కాకుండా కొంచెం రెగ్యులర్ సైజులోనే తీసుకున్నారు. అయితే ఇవి కూడా లీవ్ స్టైల్లోనే తీసుకున్నారు. మిడిల్లోకి వచ్చేసరికి రూబీతో పాటుగా చుట్టూ మొత్తం అంతా కూడా స్టోన్స్ ఉన్నాయండి, అంటే డైమండ్స్ ఉన్నాయి కంప్లీట్గా. కిందకు వచ్చేసరికి కూడా సౌసీ పర్ల్స్ని డ్రాప్లెట్లో ఇచ్చారు, కానీ మిడిల్లో మాత్రం కొంచెం బిగ్ సైజ్ తీసుకుని దానికి పైన కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు క్యాప్. రెగ్యులర్గా వచ్చే స్మాల్ సైజులో కాకుండా కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇందులో కూడా టైనీ డైమండ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట, వెరీ టైనీ డైమండ్స్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవి ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు. అంటే 3 సౌసీ పర్ల్స్ని ఇక్కడ డ్రాప్లెట్స్లో ఇచ్చారు. పైన ఇది చేంజబుల్లా? ఓకే, చేంజబుల్లోనే ఇక్కడ ఎమరాల్డ్ కూడా కనిపిస్తుంది మనకి. మిగతా అంతా కూడా లీవ్ స్టైల్లో తీసుకుని డిజైన్ తీసుకున్నారు. ఓకే, ఎంత ఉంటుందండి వెయిట్? అంటే గోల్డ్ అయితే 120 గ్రామ్స్ ఉంది అండ్ డైమండ్ 16 క్యారెట్స్. 120 గ్రామ్స్. ఓకే, 120 గ్రామ్సే పడింది అయితే. ఓకే అండి, 120 గ్రామ్స్కి మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నేను మీకు ఒకటి లాంగ్ హారం చూపిస్తున్నాను మేడం. ఓకే, దీన్ని మేము మామూలుగా పికాక్ హారం అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తుంటాం అనమాట. ఇక్కడ ఏం డిజైన్ లేదు, జస్ట్ హాఫ్ ఆఫ్ పికాక్స్ వచ్చాయి, కంప్లీట్ హాఫ్ ఆఫ్ పికాక్స్ వచ్చాయి. అండ్ బాటమ్ పార్ట్లో కూడా మామూలుగా ఇవి డైమండ్ డ్రాప్లెట్స్ అనమాట. ఆ డ్రాప్లెట్స్కి అవుటర్ లైన్లో మీన్స్ బయటి భాగం లోపల దానికి లైట్ గ్రీన్ కలర్లో దానికి ఎనామిల్ పెట్టామన్నమాట. అండ్ ఎక్కడైతే మనకి పికాక్ ఐస్ వచ్చాయో అక్కడ ఒక చిన్న చిన్న టైనీ రూబీస్ దాని లోపల సెట్ చేసామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఈ పీకాక్స్తో పాటుగా అంటే ఎమరాల్డ్ స్టైల్లో కనిపించడం కోసం, అంటే ఆ లుక్ కోసం, గ్రీన్ లుక్ కోసం మీరు ఎనామిల్ ఇచ్చారు. అండ్ ఇక్కడేమో రూబీస్, వెరీ టైనీ రూబీస్ని యూజ్ చేశారు ఐ ప్లేస్లో. ఓకే, అయితే 3 కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ మనకి. డైమండ్తో పాటుగా అటు రూబీ ఎమరాల్డ్ స్టైల్ కనిపిస్తోంది ఇందులో. ఓకే, ఇదంతా కూడా ఇలా బ్రాడ్గానే ఒక 3/4 స్టైల్లో తీసుకున్నారు. కిందకు వచ్చేసరికి ఇక్కడ కూడా ఎనామిల్తో పాటుగా రూబీస్ ఉన్నాయి. మిడిల్లోకి వచ్చేసరికి ఇంకొంచెం పెద్ద రూబీని కూడా తీసుకున్నారు. అండ్ టేపర్ స్టైల్లో కూడా ఇంకొక డైమండ్స్ మనకి దీని చుట్టూ కనిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా పీకాక్స్తో పాటు
పాటుగా వచ్చిన లీఫ్ స్టైల్ డిజైన్ తీసేసుకున్నారు. కిందకు వచ్చేసరికి అన్ని సౌసీ పల్స్ని డ్రాప్లెట్స్ లాగా దగ్గరగానే ఇచ్చేసారు. ఈ డిజైన్ వచ్చేసరికి ఓకే చాలా గ్రాండ్గా కనిపిస్తోంది. అండ్ ఇది కొంచెం వెయిట్ కూడా ఎక్కువే ఉండొచ్చు కదా. 170 గ్రామ్స్ ఉంది. 170 గ్రామ్స్ ఉంది. డైమండ్స్ అయితేనేమో 18 క్యారెట్స్ వరకు ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ ఇయర్ టాప్స్ చూస్తున్నాం కదా, ఇవి చిన్న జుమ్కీస్ ఇచ్చారండి. పైన వచ్చేసరికి ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, మిడిల్లోనేమో ఒక రూబీ తీసుకున్నారు. కిందకు వచ్చేసరికి కంప్లీట్గా ఓన్లీ ఈ డైమండ్స్తో మాత్రమే ఉన్న ఒక చిన్న జుమ్కీ కనిపిస్తోంది. దాంతోపాటుగా కింద మనకి సౌసీ పల్ని డ్రాప్లెట్లు ఇచ్చారు. ఇవి చాలా క్యూట్గా కొంచెం స్మాల్ సైజులో తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తున్నానండి. లాంగ్ హారం ఇది. ఓకే, దీని లోపల మామూలుగా ఎక్కువ కలర్ స్టోన్స్ కానీ అది కానీ ఏం యూజ్ చేయలేదు. జస్ట్ సెంటర్లో ఒక ఎమరల్డ్ స్టోన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక డ్రాప్లెట్ అనమాట, సౌత్ సీ డ్రాప్లెట్. ఈ కింద ఉన్న సౌత్ సీ పర్ల్స్ అన్నిటినేమో మనం అక్కడ ఫిక్స్ చేసేసాం అనమాట, అంటే దాన్ని స్టక్అప్ చేసేసాం అనమాట అది మామూలుగా. అండ్ సేమ్ ఇలాంటి వర్క్మెన్షిప్ మనం ఇయర్ రింగ్స్ లో కూడా చూడొచ్చు. ఇది బాలి స్టైల్ కనిపిస్తుంది. బాలి స్టైల్. ఓకే, లాకెట్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి కొంచెం గ్రాండ్ గా ఎక్కువ విడ్త్ తో కనిపించేలాగా తీసుకున్నారు అనమాట. మిగతా అంతా కూడా మనకి రెగ్యులర్ స్టైల్ చూస్తున్నా అంటే అటు ఇటు లీవ్స్ ఇచ్చి మిడిల్ లోంచి ఒక జిగ్జాగ్ స్టైల్లో డైమండ్స్ లోనే వచ్చేసింది. మొత్తం ఇలా ఎక్కువగా దీంట్లో డిఫరెన్స్ తెలియకుండా అంటే వర్క్ స్టైల్లో కొంచెం పెద్దగా ఏం వేరియేషన్స్ తీసుకోకపోయినా కానీ చాలా గ్రాండ్ లుక్ కనిపించేలాగా ఇలా తీసుకున్నారు. ఓకే, నైస్ అండి. ఇది చేంజబుల్ కదా? అది చేంజబుల్ స్టోన్. ఓకే, చేంజబుల్ స్టోన్ ఇచ్చేసారు. ఎమరాల్డ్ తీసుకున్నారు, కావాలనుకుంటే రూబీ తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు ఒక లాంగ్ హారంలో ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తున్నానండి. ఓకే, ఇందాక చూసిన దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ అండి. అది కొంచెం మనకి స్లీక్ మోడల్ వచ్చింది, ఇది వచ్చేసి మనకి బ్రాడ్ పట్టి స్టైల్లో వచ్చింది అనమాట. అండ్ ఇది చేంజబుల్ సెట్. చేంజబుల్ అంటే మామూలుగా మనం స్టోన్ చేంజబుల్ అని అనుకుంటాం, ఇది అలా కాదనమాట. ఇది చేంజబుల్ అంటే మనం లాకెట్ సెపరేట్ అండ్ హారం సెపరేట్ రెండు సెపరేట్ చేసుకోవడానికి దీంట్లో ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, రెండు సెపరేట్ తీసేసుకోవచ్చు. ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఉంది కాబట్టి అది తీసుకుని రెండు మార్చుకోవచ్చు అనమాట మామూలుగా. ఓకే, అయితే ఎమరాల్డ్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇక్కడ కిందకి వచ్చేసరికి ఏమో ఈ డ్రాప్లెట్స్ లాగా సౌసీ పర్ల్స్ ని తీసుకున్నారు. ఓకే, నైస్. దీనికేమో కాంబినేషన్ ఏమొచ్చినాయి అంటే జుమ్కీస్ వచ్చాయి, కొంచెం బిగ్ సైజ్ లో వచ్చాయి. దీంట్లో మాత్రం కంప్లీట్ గా అన్ని డైమండ్స్ తోనే తీసుకున్నారు. కింద మాత్రం సౌసీ పర్ల్స్ ని ఇచ్చేసారు. అయితే దీంట్లో రూబీ ఎమరాల్డ్ వేరే కాంబినేషన్ ఏం తీసుకోలేదు. మార్చుకోండి, కావాలంటే మనం మార్చుకోవచ్చు. కానీ యాక్చువల్లీ జుమ్కీకి అయితే నాట్ నెసెసరీ, ఎందుకంటే ఇక్కడ హారం మొత్తం మనకి ప్లేన్ వచ్చింది కదా, సో ఆ కారణంతో దీన్ని టోటల్లీ ప్లేన్ గానే పెట్టామన్నమాట. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? అంటే గోల్డ్ అయితేనేమో దీంట్లో 160 గ్రామ్స్ ఉంది అండ్ డైమండ్స్ దీని లోపల ఎక్కువ వచ్చాయి. సో కింద ఇదివరకు మనం చూసిన సెట్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి దీంట్లో 27 క్యారెట్స్ డైమండ్స్ వచ్చాయి. ఓకే, అనిల్ కుమార్ గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఈ డైమండ్స్ లో వచ్చిన న్యూ కలెక్షన్ అంతా మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్. సో చూసారు కదా, ఈరోజు మనం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఇప్పటి వరకు డైమండ్ కలెక్షన్లో ఉన్న బ్యూటిఫుల్ నెక్లెస్లను చూసాం. చాలా బాగున్నాయి కదా. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే విజిట్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.